జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యంలో 18 నెలల క్రితం ప్రజల్లోకి ఇచ్చిన హామీలను 100% అమలు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. జగిత్యాల జిల్లాలో 55,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేయలేరని విమర్శించారు. గతంలోనే రేషన్ కార్డుదారులతో పాటు కొత్తగా జగిత్యాల జిల్లాలో 20,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని తెలిపారు. బీసీల గురించి ఎన్నడూ పట్టించుకుని వారు ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తారట. హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టి 40 రోజులు అయ్యింది. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్ని రోజుల్లో ఫ్యాక్టరీని ప్రారంభిస్తామో అతి త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జువాడి కృష్ణారావు, జట్టిలింగం, అల్లూరి మహేందర్ రెడ్డి, తిప్పిరెడ్డి, అంజిరెడ్డి, మహేందర్, కోరుట్ల మెట్టిపల్లి, కోరుట్ల మల్లాపూర్, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కేటీఆర్ కానీ, మాజీ మంత్రులు వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నవారు పేదవాళ్ళు సామాన్య ప్రజలు ఎవరైనా కాగితం పట్టుకొని ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పట్టుకొని వస్తే, అదేవిధంగా నా ఇంట్లో నా కొడుకు పెళ్లి చేసిన, నా కొడుకు కోడలు వచ్చింది, నా కోడలి పేరు ఆ రేషన్ కార్డులో కొత్తగా నమోదు చేసుకోవాలని వచ్చిన ఇచ్చే పరిస్థితులు కానీ, అప్లికేషన్ తీసుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు కూడా ప్రజలకు మంచి జరిగే ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా సివిల్ సప్లై శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రులు సివిల్ సప్లై మినిస్టర్ గారు యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు పదాలన్నీ కూడా ప్రజలకు అందాలనే యొక్క భాగంలో ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు జగిత్యాల జిల్లాకు సంబంధించిన 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ సంబంధించిన ఏదైతే కొత్త రేషన్ కార్డు ధర్మపురి ప్రాంతంలో నేను, మా జిల్లా కలెక్టర్ గారు, జగిత్యాలలో నేను, జిల్లా కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మేమందరం కలిసి ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన మాట అమలు పరిచి 10 సంవత్సరాలకెళ్ళి ఒక రేషన్ కార్డు ఇవ్వలేక ప్రభుత్వంలో ఉండి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకంటే గొప్పలు ఇవ్వలేరని పరిపాలించినటువంటి గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈరోజు రేషన్ కార్డు మా కొరుట్ల నియోజకవర్గానికి సుమారు 11,000 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా జిల్లా అధికారులు కూడా కొన్ని మండలాల్లో కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కొత్త రేషన్ కార్డు ఆ యొక్క లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను సుమారు 14,014 అంటే 14,000 మంది కొత్తగా కుటుంబ సభ్యులను కూడా రేషన్ కార్డులో నమోదు చేయడం జరిగింది. అంటే కొత్త రేషన్ కార్డు 11,049 కొత్త రేషన్ కార్డు అందిస్తూ, అదేవిధంగా 14,000 పైచలకు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. దాని ద్వారా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సుమారు 20,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం, ఒక లబ్ధిదారులకు ఒక కుటుంబానికి ఒకరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా 6 కిలోల సన్నబియ్యం ఈ రోజున ఆలోచన చేసినారండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సన్నబియ్యం తింటాడు, ఆయన కొడుకు సన్నబియ్యం తింటాడు, ఆయన బిడ్డ సన్నబియ్యం తింటాడు, ఆయన మనవడు సన్నబియ్యం తింటాడు, ఇక్కడ నా మనవడి వారి రాజ్యం వెళ్ళినట్టు ఆయన సన్నబియ్యం తింటాడు. ఎన్నడన్నా తెలంగాణ ప్రజలకు కూడా నేను తినే సన్నబియ్యం అందజేయాలి అని ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నాం. మా రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడ్డది, మా తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి గతంలో ఏమైనా ఆలోచన చేసింది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలకులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల రాష్ట్రాన్ని దోషి చేసి, లూడి చేసి, ఆర్థిక సంక్షోభం సృష్టించినా కూడా నేను ఏ బియ్యం అయితే పొద్దున్న చేసి అన్నం తింటున్నాం,
నా కూతురు ఏ బియ్యం అయితే అన్నం తింటుందో, నా కుటుంబం ఏ బియ్యం అయితే అన్నం తింటుందో, నా ప్రజలు అన్నం తింటున్నారు. ఆ ఒక బియ్యం తినాలని సన్న రైస్ అందజేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప పథకాన్ని, సన్న బియ్యాన్ని ఈరోజు కొత్తగా 20,000 టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఏమని మాట్లాడాడు? కాంగ్రెస్ నుండి ఎదురుగా 20 ఇల్లు కట్టిల్లాట, నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అల్లుడు ఎడమనుకుంటారు, చుట్టపొలు ఎత్తేడమనుకుంటారు, గొర్రెలు ఎక్కడ కట్టిస్తాం, మేకలు ఎక్కడ కట్టిస్తాం అని మాట్లాడాడు. 10 సంవత్సరాలకు వెళ్ళి ఒక్క పేదవాళ్ళకి సంబంధించిన ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా నా మీడియా మిత్రుల సాక్షిగా, మీరే ప్రధాన సాక్ష్యం, వేరో కాదు, ప్రజలు, పత్రికలు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? ఇయ్యాల ఇందిరమ్మ ఇంటికల ఒక్క లబ్ధిదారికి 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో ఈ కోరుట్ల నిజవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు, నేరుగా పునాది చేసినాక 1 లక్ష రూపాయలు, గోడలు లేపినాక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షల రూపాయలు, మళ్ళీ పూర్తయినాక 1 లక్ష, అంటే 5 లక్షల రూపాయలు ఆ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి అకౌంట్లో ప్రతి సోమవారం అకౌంట్లో జమ చేసే విధంగా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ నిబంధన అనుగుణంగా 3,500 రేషన్ కార్డులు ఇచ్చి ఇలా పేదవాళ్ళని అందుకున్నటువంటి ఇందిరమ్మ ఇంటికల, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రతి పేదవారికి ఇంటికల ఉండే విధంగా ఇలా ఆ పథకాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆ రోజు దేనికోసం అయితే మనం ఉద్యమం చేసినామో, ఈ రాష్ట్రంలో సుమారు 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, నేరుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు పత్రాలు ఎల్బీ స్టేడియంలో నేరుగా అందజేసినటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా రైతులకు, అన్నదాతలకు ఆ రోజు 10 సంవత్సరాల రాజ్యమైన రోజు రుణమాఫీ చేయలే, ఇది 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ రైతులకు అండగా ఉండే విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లో పట్టినాయి 9,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి రైతులకు అండగా ఉండే ఆ పథకాన్ని అమలు పరిచినటువంటి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, గౌరవ మంత్రివర్గ ప్రభుత్వం, అంటే రైతన్నలకు ఇచ్చిన రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 9 రోజులు మనం లాభపడుతుంది. మరి ఇన్ని విధాల ఈ పథకాలు అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కొంతమంది ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతారట, నేను తీసుకొచ్చిన పంట పొలాలు ఇట్లా పచ్చగా ఉన్నాయి అంటున్నారట. శ్రీరామ్ సాగర్ వాళ్ళు పట్టుకొచ్చిందా? శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వాళ్ళు పట్టుకొచ్చిందా? మిడ్ మానర్ వాళ్ళు పట్టుకొచ్చిందా? నిన్నగాక మొన్న మీ యొక్క ఈ ప్రాంతానికి సంబంధించిన మీ మంత్రిగా పండిత్ జవహర్ లాల్ గారు 1975లో నిర్మాణం చేసినట్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, భారీ నీటి ధరల ప్రాజెక్టు, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వారి యొక్క నేతృత్వంలో లక్షలాది ఎకరాలకు ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు నీళ్ళు వచ్చే విధంగా గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మొన్న మీ మంత్రిగా నీరు పోయి డ్యామ్ గేట్లు తెరిచేటువంటి అదృష్టం నాకు కలిగింది. అంటే రైతాంగానికి అండగా ఉండే విధంగా ఇలా మీరు పట్టుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మన కోరుట్ల నిజవర్గం నీళ్ళ సుక్కొస్తుందా? ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ముక్కు పోసినప్పుడు ఎందుకు అడగలే? ఇక్కడ ఉన్నటువంటి కోరుట్ల ప్రజలతో ఎందుకోబడ్డ వాళ్ళు పోయి నా కోరుట్ల ప్రాంతానికి, నా జగిత్యాల జిల్లాకు నాకు కాళేశ్వరం నీళ్ళు ఏదైతున్నదో ధర్మారం నుంచి, ధర్మపురి నుంచి
నీళ్లు పోతున్నాయి. అక్కడ మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్లు పోతున్నటువంటి సందర్భంలో కూడా నా అక్కడ మేడారం రిజర్వాయర్ ఏర్పాటు చేసిండు. అక్కడ రిజర్వాయర్ కూడా జగిత్యాలలో కానీ ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసి జగిత్యాల కాన్స్టిట్యూన్సీకి కోరుట్ల కాన్స్టిట్యూన్సీకి నీళ్ళు ఇవ్వమని ఎందుకు అడగాలి? అప్పుడు పనిచేసిన మంత్రి మాజీ మంత్రి కానీ ఇప్పుడు అప్పుడు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు అడగాలని చెప్పి అడుగుతున్నావు ఆ ముఖ్యమంత్రి. ఇవాళ ఏది ఏమైనా కూడా రైతులకు సంబంధించినటువంటి సాగునీరు విషయంలో కూడా శివ రాయకట్టు వరకు నీళ్ళు అందించే విధంగా ఈ జిల్లా మంత్రిగా అన్ని విధాలు రైతులను ఆదుకునే విధంగా సహకారాన్ని అందిస్తాయి. దేవుడు కరుణించకపోయినా సకాలంలో వర్షాలు పడకపోయినా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ రైతులు అన్ని విధాలా అండగా ఉండే విధంగా భవిష్యత్ తరాల్లో కూడా ఎన్నడన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా మీడియా మిత్రులు సీనియర్ పార్టీ చేస్తున్నారు కదా, 2014 నుంచి 18, 19 నుంచి 23 వరకు వాటిలో కష్టపడి 6 గంటలు కష్టపడి పంట పండించినాక